ఏ రైతైనా వేసుకోవచ్చు. విత్తనం బాగుంది, సైజు ఉంది, కాయ నల్లికి తట్టుకుంటుంది. వైరస్ మంచి విత్తనం అండి, పెట్టుకోదగ్గ పెట్టుకోవచ్చు. నల్లి దొప్ప తట్టుకుంది, వైరస్ తట్టుకుంది. ఫుల్గా కాపు ఉందండి. తోలు కూడా చాలా పలసనండి, ఎన్నటానికి కూడా బాగుంటుందండి. లక్కీ సీడ్స్ వాడిది. అందరికీ నమస్కారం అండి, రైతు సోదరులందరికీ నా నమస్కారములు. ఈరోజు మనం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నామండి. ఈరోజు మనం రాకెట్ అనేది లక్కీ సీడ్స్ వారి రాకెట్ అనే వెరైటీని చూడటానికి వచ్చామండి. అది నేను మీకు ఇప్పుడు రైతు పొలంలో ఉన్నాము, ఆ వెరైటీని మనం చూపిస్తున్నామండి. లక్కీ సీడ్స్ వారి రాకెట్ అనే వెరైటీ అండి. చూడండి, కింద నుంచి కాపు ఉందండి, చివరి ప్రాంచి వరకు కూడా కాపు వచ్చి గది అడవం లేకుండా దగ్గర కాపుతోటి లక్కీ సీడ్స్ వారి రాకెట్ అండి. చూడండి, ఏ చెట్టు అయినా కూడా కింద నుంచి కాపు ఉందండి. ప్రతి చెట్టు కూడా కాపు ఫుల్గా కాపు ఉందండి. తోలు కూడా చాలా పలసనండి, ఎన్నటానికి కూడా బాగుంటుందండి. లక్కీ సీడ్స్ వాడిది రాకెట్ అండి. ఇప్పుడు మనం రైతు మాటల్లో తెలుసుకుందామండి. సార్ నమస్తే అండి. ఈ వెరైటీని ఎక్కడ తీసుకొచ్చారండి? నర్సరీలో తీసుకొచ్చారా? ఎట్లుందండి ఈ వెరైటీ? బాగానే ఉంది. ఎట్లా అనిపించింది? కింద నుంచి కాపు కానీ ఎట్లా అనిపించింది మీకు? కింద నుంచి కాపు అంటే చిక్కన కాపు, నల్లికి తట్టుకుంటుంది, బాగుంది. సరే, తాలు శాతం ఎట్లుంది మరి? తాలు శాతం తక్కువనే ఉంది. ఇప్పుడు రైతులకి ఏం సలహా ఇస్తారు మీరు? ఏ రైతైనా వేసుకోవచ్చు. విత్తనం బాగుంది, సైజు ఉంది, కాయ నల్లికి తట్టుకుంటుంది. వైరస్ పరంగా ఎట్లుందండి? మరి మీరు చూడటానికి వచ్చారుగా, మీకు ఎట్లా అనిపించింది? ఇది బాగుందండి. విత్తనం దగ్గర కాపు, తాలుగాయ అంటే చెట్టుకొక్కడ కూడా. కొంతమంది రైతులు వచ్చారండి, ఆ రైతులు కూడా తెలుసుకుందాం. కొంతమంది రైతులు వచ్చారు, వాళ్ళను కూడా. సార్ మీకు ఎట్లా అనిపించింది? మంచి విత్తనం అండి, పెట్టుకోదగ్గ పెట్టుకోవచ్చు. నల్లి కూడా తట్టుకుంది, అసలు నల్లి దొప్ప తట్టుకుంది, వైరస్ తట్టుకుంది. కింద నుంచి ఎన్ని ఎకరాలు వేసారండి మీరు? 3.5 అండి. సార్ మీరు? వేసుకోవచ్చు, రాకెట్ అనే విత్తనాన్ని వేసుకోవచ్చు. సరేనండి, థ్యాంక్ యూ అండి.